This program has been made possible by the friends and partners of the Living Way Church. Let's turn our Bibles to Ecclesiastes. ప్రసంగి గ్రంథము అందరము 10వ అధ్యాయము 8వ వచనం. 10వ అధ్యాయము 8వ వచనం. గొయ్యి తవ్వువాడు దానిలో పడును కంచె కొట్టేవాడిని పాము కరుచును. జాగ్రత్తగా ఏమి రాయబడిందంటే, he who digs a pit will fall into it, and whoever breaks through a wall will be bitten by a snake. What does it mean? It means that ఒకసారి గోడ విరిగితే మన సేఫ్టీ కానీ మన ప్రొటెక్షన్ కానీ ఉండదు. దయచేసి వినండి, ఓకే? సో లాస్ట్ 2 weeks ఏం మాట్లాడామో, ఆనర్ గురించి మాట్లాడాము. తల్లిదండ్రులను సన్మానించడము, మీకన్నా పెద్దవారిని సన్మానించడము, దైవజనులను సన్మానించడము, మీ ఆఫీస్లో మీ బాస్ని సన్మానించడం గురించి మాట్లాడాము. ఎస్ ఉన్నారా? ఎస్. లాస్ట్ వీక్ ఏం మాట్లాడాము? ఎవరెవరిని ఎలా ఘనపరచాలో నేర్చుకున్నాం. ఈరోజు ఎందుకు నేర్చుకున్నామంటే, కల్చర్ ఆఫ్ ఆనర్ లేకపోతే మన జీవితంలో గోడ లేనట్టు. ఓకే, సో ఈరోజు ఇంకో అంశం మాట్లాడదామండి. ఏదైతే మన జీవితంలో గోడ విరగొడుతుందో, అది విరగొట్టకుండా ఎలా ఆ గోడను తిరిగి కట్టాలో ఆ అంశం నేర్చుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం నుంచి. నేను ఈ సర్మన్ మండే రోజు ప్రిపేర్ అయ్యాను. ఆన్లైన్లో చూస్తున్న వారు, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మరీ చెప్తున్నా. ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ ఫ్రమ్ మండే దిస్ సర్మన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు వ్యక్తిగతం నాతో కొన్ని విషయాలు మాట్లాడున్నారు. ఓకే, మీరు అనుకుండొచ్చు, పాస్టర్ నాతోనే మాట్లాడుతున్నారు అంటే మీ ఇష్టము. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు. ఎందుకు లాస్ట్ వీక్ ఏం చెప్పాను? తెస్సలోనిక సంఘం ఎలా వాక్యం విన్నారండి? వాక్యం వినేటప్పుడు మనుషుడు మాట్లాడలేడు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్టు విన్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలో వాక్యం పనిచేసింది. ఆమేన్. ఈ వాక్యం కూడా అలాంటిదే. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత, అందరు చెప్పండి, ఇది జరిగిన తర్వాత అని చెప్పండి. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము. నా ప్రశ్న ఏంటంటే, ఏమని రాయబడింది బ్రదర్? ఫస్ట్ ఇవి జరిగిన తర్వాత అని బైబిల్లో ఉంటే ప్రశ్న ఏం అడగాలంటే, ఏది జరిగిన తర్వాత? ఇవి జరిగిన తర్వాత అంటే అసలు ఏమైంది? ఎందుకు దేవుడు అబ్రహాంకు వచ్చి అలా బలపరుస్తున్నాడు, భయపడొద్దు అంటున్నాడు, నేనే నీ కేడము అని చెప్తున్నాడు దేవుడు? వై గాడ్ హ్యాడ్ టు సే లైక్ దట్? సో రివర్స్కి వెళ్ళాలి ఎప్పుడైనా. ఇది జరిగిన తర్వాత అంటే ఏది జరిగిన తర్వాత? అసలు ఏమైంది? అసలు వాట్ హ్యాపెన్? దేవుడు ఆయనకి ఎందుకు అట్లా బలపరుస్తున్నాడు, పడొద్దు అంటున్నాడు, నేనే నీ కేడం అంటున్నాడు, ఐ యామ్ యువర్ ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్ అంటున్నాడు. ఎందుకు? సో ఐ బిగాన్ టు థింక్. సో దేవుడు ఆయన ఏమన్నాడు? ఉరు ప్రదేశం నుంచి బయటికి వచ్చి, నాన్న నేను నీకు చూచే ప్రదేశానికి వెళ్ళమంటే సరే అని బయలుదేరుతాడు. ఆయనతో పాటు ఎవరు బయలుదేరుతారు? లోతు కూడా వెళ్తాడు. అబ్రహాం పైన ఆశీర్వాదం ఉంది, అబ్రహాంని బట్టి లోతు ఆస్వాదింపబడ్డాడు. ఎస్. సో ఇక్కడ ఏం రాయబడి చూద్దాం. మన అందరము కూడా జాగ్రత్త గమనించాలి. ఏంటంటే, అబ్రహాం మీద ఆశీర్వాదం ఉంది కాబట్టి, అబ్రహాం మీద దేవుని కటాక్షం ఉంది, అబ్రహాం మీద దేవుని వాగ్దానం ఉంది కాబట్టి, ఆయనతో కనెక్ట్ అయ్యాడు కాబట్టి లోతు బ్లెస్డ్ అయ్యాడు. లోతును దేవుడు పిలవలేదు, లోతు మీద దేవుని ఆశీర్వాదం లేదు, లోతు మీద దేవుని ప్రామిస్ లేదు. అందుకే సంస్కృతంలో ఒక మాట ఉంది. ఏ మాట రాయబడి ఉందంటే, సహవాస దోషే గుణం భవతే అంటారు. ఏంటి చెప్పండి? సహవాస దోషే గుణం భవతే అంటే మీరు ఎవరితో సహవాసం చేస్తారో వాళ్ళలాగా అవుతారు. నిజంగా చెప్తున్నా, మీరు హర్ట్ అయిన వాళ్ళతో కూర్చుంటే వాళ్ళలాగానే అవుతారు. ఇన్యాక్టివ్ సంఘంలో పని చేయరు కదా, వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళలాగానే అవుతారు. గాసిప్ చెప్పే వాళ్ళతో కొన్ని కుటుంబాలు ఎట్లా తెలుసా? భర్తతో ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఒక దోస్తులు అయిపోతారు. తాగబోతులందరూ ఒక క్రికెట్ ఆడే వాళ్ళందరూ ఒక దోస్తులు అవుతారు. అందుకే ఏమని ఉంటారు? సహవాస దోషే గుణం భవతే. ఎవరితో కూర్చుంటున్నారు, ఎవరితో సహవాసం చేస్తారో చాలా ఇంపార్టెంట్. వినిపించట్లేదండి? అందుకనే అంటున్నా, మీరు ఎవరితో, పాస్టర్ గారు నాకు చర్చకు రాబోద్దు అవుతలే, చుట్టుముట్టు చూడండి ఎవరితో సమయం గడుపుతున్నారు.
చర్చ్ నచ్చట్లేదు. ఎందుకు? ఎవరితో కూర్చుంటున్నారో వినండి, తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. వై హ్యావ్ యూ బికమ్ ఇన్యాక్టివ్ ఇన్ ద చర్చ్? వై ఆర్ యూ నాట్ ప్రేయింగ్? మీ సహవాసం చూడండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు నేను. అబ్రహాం ఏమయ్యాడు? లోతు అబ్రహాంతో కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఆస్వాదింపబడ్డాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అందుకే దేవుని ఆశీర్వాదాలు ఉన్న వాళ్ళతో కనెక్ట్ కానీ మీరు ఆస్వాదింపబడతారు. చూడాలి, అరే ఈయన ఆశీర్వాదం ఉంది, ఐ విల్ కనెక్ట్. దట్స్ హౌ యూ షుడ్ బి. సేమ్ పించ్ ఉండదు. నువ్వు హర్ట్, నేను హర్ట్. కమాన్. నీకు పాస్టర్ ఇష్టం లేదు, నాకు పాస్టర్. కమాన్. ఓ నీకు మా బాస్ ఇష్టం లేదు, నాకు బాస్ ఇష్టం. వీఆర్ గుడ్. యూ విల్ గో డౌన్ విత్ దెమ్. లైఫ్ ఇంప్రూవ్ కావాలా అని ఉండాలి, కానీ ఇంకా కింద పడిపోద్దని ఆశించొద్దు. కమాన్. ఆమేన్. సహవాసం ఎవరితో చేస్తున్నారు? వెరీ ఇంపార్టెంట్. ఇట్లా చెప్పగలను నేను. ఐ నో యు ఆర్ హర్ట్, గాడ్ హీల్ యూ, బట్ యూ షుడ్. అరే వై ఆమ్ ఐ స్పెయిన్, వాట్ హ్యాపెన్ టు మీ? ఏం చేస్తా? ఒకప్పుడు ఎలాగ ఉండే, ఇప్పుడు ఎలాగ ఉన్నాను. ఆది కాండము 13 అధ్యాయానికి వెళ్దామని ఇప్పుడు 2వ వచనము. ఇవి జరిగిన తర్వాత అంటే ఏమైంది? అబ్రహాము మిక్కిలి బీదుడుగా ఉన్నాడు అని ఉందా? ఏబ్రహాం వాజ్ వెరీ రిచ్. ఎవరు బ్లెస్ చేశారు ఆయనని? దేవుడు. అబ్రహాము, లోతు ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ ఏం రాయబడి చూద్దాం. 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. దేవుడు అబ్రహాంని ఎంత దీవించాడంటే, ఆయన ద్వారా లోతుని ఎంత దీవించాడంటే, వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నారో అక్కడ వాళ్ళకి స్థలము సరిపోలేదు. దేవుడు మిమ్మల్ని కూడా అలాగే దీవించును గాక. హల్లెలూయా. స్థలము సరిపోలేదు. అయితే ఏమేం చూద్దామండి. కీప్ రీడింగ్ బ్రదర్, క్విక్. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఆమేన్. విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాం సంతానం అందరూ ఆమేన్ చెప్పగలరా? ఆమేన్. రైట్. నెక్స్ట్ వర్స్. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను. కలహం అంటే ఏంటి? గొడవ. ఇవాళ టాపిక్ ఏంటి తెలుసా? గొడవ. మీరు గొడవ పడితే మీ లైఫ్లో ఏమవుతుంది? స్ట్రైఫ్ అంటారు ఇంగ్లీష్లో, క్వారలింగ్ అంటారు. సో there was a strife between herdsmen of Abraham's stock and herdsmen of Lot's stock. చదవండి బ్రదర్. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపరులు. గమనించండి. when two children are fighting, when two believers are quarreling, when two pastors are quarreling, when two ministries are quarreling, దయచేసి గమనించండి. అనౌన్స్మెంట్. వాళ్ళు గొడవ పడుతుండగా కన్నానీయులు, ఫరిజేయులు అంటే లోకం వాళ్ళని చూస్తుంది అని గమనించండి. సో ఎవరి గురించి అయినా మీకు నచ్చకపోతే, పాస్టర్ టీచింగ్ నచ్చకపోతే పోయి బయట లోకానికి చెప్పకండి, క్రిస్టియన్స్కి చెప్పండి. ఇట్స్ ఓకే. లోకమంతా మాట్లాడుకుంటున్నారు, చర్చిలంతా ఇంతే, గొడవలు పడుతుంటారు, క్రైస్తవులంతా ఇంతే అని ఇట్లాంటి పేరు రాకుండా దేవుడు సహాయం చేయను గాక. ఫరిజేయులు చూస్తున్నారు. Canaanites are watching. The world is watching. And somebody shout amen. Amen. If you are right, pastor, I want to prove. ఆ వ్యక్తి మంచి కరెక్ట్ కాదు, ఐ వాంట్ టు ప్రూవ్ చేసి ఏం చేస్తావు? దండ కావాలా నీకు? ఫోటో కావాలా? ఫ్లెక్స్ పెట్టాలా ఉప్పల్ చౌరస్తాలో? హలో. ఇఫ్ యు ఆర్ రైట్, థ్యాంక్ గాడ్, కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. గొడవలు ఎందుకు చేస్తారు? వై డు యు క్వారల్? ఐ యామ్ రైట్, యు ఆర్, ఐ యామ్ రైట్, యు ఆర్ రాంగ్, యు ఆర్ రైట్, ఐ యామ్. అందుకే గొడవలు అవుతాయి. నేను కరెక్ట్, మా అత్త రాంగ్. అత్త అంటది నేను కరెక్ట్, మా కోడలు రాంగ్. మా భర్త అంటాడు నేను కరెక్ట్, భార్య రాంగ్. భార్య అంటది నేను కరెక్ట్, క్వారల్. కెనీత్ హేగన్ ఒక మాట చెప్పాడండి, దైవజనుడు. నెవర్ స్టాండ్ అప్ అగేన్స్ట్ ఎనీథింగ్
బట్ ఆల్వేస్ స్టాండ్ అప్ ఫర్ సంథింగ్. ఎవ్వరికి వ్యతిరేకంగా ఉండొద్దు. డోంట్ స్టాండ్ అగేన్స్ట్ ఎనీబడి. సంబడి షౌట్ ఆమేన్. స్టాండ్ ఫర్ సంబడి. అది అగేన్స్ట్గా అయిపోవడము, క్వారల్ చేయడము ఈజ్ నాట్ రైట్. కొందరికి ఇష్టము, కొట్లాడాలంటే ఇష్టము. నేను వాళ్ళని బజార్ అంట. ఐ డోంట్ లైక్ ఇట్. నోరిప్పితే తిడతారు. దే ఫైట్. దట్స్ నాట్ రైట్. ఆడవాళ్ళ గురించి చెప్తాను. మొగలు కూడా ఇష్టము కొట్లాడాలంటే. ఇట్లా చూస్తే ఏం చూస్తున్నావు అంటారు. కన్నునే చూస్తున్నావు, నన్ను ఎందుకు చూస్తున్నావు? దే లవ్ టు ఫైట్. వర్స్ 8 చూద్దామండి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. అబ్రహాంకి లోతుకి గొడవలు ఉండేనా? No. లేదు. పనుల్లో గొడవ ఉండే. మీకు లోతుకి అబ్రహాంకి ప్రాబ్లం లేదు. వాళ్ళు గొడవలు పడుకొని వాళ్ళిద్దరికి గొడవ పెడుతున్నారు. ఫైట్ అండ్ క్వారలింగ్ ఈజ్ నాట్ గుడ్. ఏమంటారు అబ్రహాము? వీఆర్ బ్రదర్స్ అంటారు. సంబడి షౌట్ బ్రదర్స్ అని చెప్పండి. బ్రదర్స్ అంటాడు. మీకు ఎవరైనా ఇష్టం లేకపోతే, నాకు ప్రాస్పెరిటీ ఇష్టము, మీకు ప్రాస్పెరిటీ ఇష్టం లేకపోవచ్చు, వీ స్టిల్ బ్రదర్స్. ఐ లైక్ క్రికెట్, యూ లైక్ చెస్, వీఆర్ స్టిల్ బ్రదర్స్. మీ అన్న ఇంజనీరు, మీరు పాస్టరు, బట్ స్టిల్ యు ఆర్ బ్రదర్స్. సో వీఆర్ బ్రదర్స్. వాళ్ళు మన గురించి మంచిగా మాట్లాడకపోయినా వీఆర్ స్టిల్ బ్రదర్స్. అబ్రాహాం అంటున్నాడు, మనము సహోదరులము, మనము కొట్లాడొద్దు అంటున్నాడు. వీ షుడ్ నాట్ ఫైట్. వెన్ యూ ఫైట్, వాట్ విల్ హ్యాపెన్ ఐ విల్ షో యూ. ఆమెన్. 9వ వర్షం చూద్దామండి. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. వేరుగా నిలుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని. ఏమంటున్నాడు? నువ్వు రైట్ వెళ్తే నేను లెఫ్ట్ వెళ్తా, నువ్వు లెఫ్ట్ వెళ్తే రైట్ వెళ్తా. చాయిస్ నీది ఫస్ట్ అంటున్నాడు. ఒక ప్రశ్న అడుగుతాను, అందరూ ఆనెస్ట్గా జవాబు ఇవ్వాలి. అందరు ఇక్కడ చూడండి, వినండి అమ్మా. ఎవరిని దేవుడు పిలిచాడు? అబ్రహాంనా, లోతునా? ఎవరిపైన దేవుడు ఆశీర్వాదము, దేవుని వాగ్దానం ఉండే? అబ్రహామా, లోతా? ఎస్. అబ్రహాము లోతును పిలిచి, చూడు బాబు, దేవుని హస్తం నా పైన ఉంది, దేవుని ఆశీర్వాదం నా పైన ఉంది, దేవుడు నన్ను పిలిచాడు, నన్ను పిలిచినందుకు, నువ్వు నాతో వచ్చినందుకు నువ్వు ఆస్వాదింపబడ్డావు, అయితే ఫస్ట్ చాయిస్ నాదే అని చెప్తే కరెక్టా రాంగా? చెప్పండి. కరెక్టే. ఇప్పుడు ఆయనను బట్టి లోతు బ్లెస్ అయ్యాడు. ఆయన నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలో తీర్మానించుకున్న తర్వాత అప్పుడు నువ్వు తీర్మానించుకో అని చెప్పడం కరెక్టా? కరెక్టే. కానీ అలా చెప్పాడు అబ్రహాము? నో, he didn't say that. ఎందుకు? నంబర్ 1, రైట్ దిస్ డౌన్. ఎందుకు అలా చెప్పాడు? నంబర్ 1, స్టే అవే ఫ్రమ్ క్వారలింగ్. కొట్లాటల నుంచి దూరం ఉండండి. ఇక్కడ నాకు తెలుసు కొందరికి ఇష్టం కొట్లాడాలంటే. గల్ల పట్టుకొనడము, బూతులు మాట్లాడడము ఇష్టము. అలా మారండి. బజార్ వల్ల కొట్లాడొద్దు. అసలు కొట్లాడొద్దు. పోషలలాగైతే కాదు, కొట్లాడొద్దు. వినిపిస్తలేదండి. ఎనీ టైమ్ quarrel comes between wife and husband, 2 churches, 2 believers, 2 pastors, you have to make a choice to stay away from quarreling. Strife అంటారు దాన్ని. గొడవ స్టార్ట్ అవుతుందనగా ఏం చేయాలా? దూరం వెళ్ళిపోవాలి. స్టార్ట్ అవుతుందంటే ఏం చేయాలా? దూరం వెళ్ళిపోవాలా. ఆల్వేస్ లెట్ దిస్. ఇద్దరిట్లో ఎవరైనా ఒక చాయిస్ చేయాలా. నేను గొడవ పడను. I will not quarrel. When the servants were fighting, Abraham said, let's not fight. ఏమంటే అబ్రాహం ఏమంటాడు? మనము గొడవపడదాం, మనం గొడవపడదాం అన్నాడు అబ్రాహం. మీవాడెంత, మీ పనివాడెంత, అట్లా అన్నాడా? లేదు. ఇట్స్ ఓకే. Abraham was a man who was not getting into fights. అబ్రాహం ఒక చాయిస్, నేను గొడవ పడను. నువ్వు గొడవ పడకపోతే అటువంటి వ్యక్తి ఇరిటేట్ అవుతాడు. బట్ గొడవ
పడదు. Many people are ready to fight. You want to prove you are right. I am right. I am right. I am right అని ప్రూవ్ చేసుకోవాలా. ప్రూవ్ చేసుకొని ఏం చేస్తావు? I am right అని ప్రూవ్ చేస్తావు, కానీ ఇంట్లో డిస్యూనిటీ వచ్చేస్తుంది. హలో, వింటున్నారా? ఐ యామ్ రైట్. సరే, నువ్వు రైట్. ఇప్పుడు ఏంటి? మాట్లాడుకుంటారా? భార్య భర్తలు మళ్ళీ మాట్లాడుకుంటారా? మాట్లాడుకోలేరు. జడముఖం పెడముఖం. దట్స్ ద ప్రాబ్లం. ఐ యామ్ రైట్. కొందరు ఒక డైలాగ్ చెప్తారు, నేను కూడా కొట్టినా, మీరు కూడా కొట్టారని నమ్ముకోవాలి. నేను తప్పు చేస్తే ఒప్పుకుంటా, నేను తప్పు చేయకపోతే నేను ఎట్లా ఒప్పుకోవాలా? ఎంతమంది డైలాగ్ చెప్పారు? చేతులు ఎత్తండి. మీరు అబద్ధం ఆడితే సాతాన్ మీ దగ్గర నేర్చుకుంటారు అబద్ధం ఎట్లా ఆడాలో. నేను తప్పు చేస్తే నేను తప్పే చేయలేదు, నేను ఎట్లా ఒప్పుకోవాలి? ఎంతమంది చెప్పారు? చేతులు ఎత్తండి, నిజంగా చెప్పండి. స్వీటీ, జోష్న, వాల్సన్ బ్రదర్, 2 చేతులు ఎత్తా, నేను కాలు కూడా ఎత్తుతా. నేను కూడా చెప్పిన డైలాగ్, తప్పు చేస్తే ఇప్పుడే నేను తప్పే చేయలే, ఎట్లా ఒప్పుకోవాలా నేను? కానీ అబ్రాహాం ఏమన్నాడంటే, ఐ మేక్ అ చాయిస్ నాట్ టు ఫైట్. నేను ఫైట్ చేయ. ఎవరన్నా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలా. 2 గ్రూప్స్ ఫైట్ చేస్తుంటే ఒక గ్రూప్ ఏం చేయాలి? నేను ఫైట్, ఆగు, నేను ఫోన్ చేస్తాను, ఆగు అనొద్దు. ఫోన్ ఎందుకు చేస్తావు? అక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు. ఇట్స్ నాట్ ఈజీ టు ప్రీచ్. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ స్టాపింగ్ ద ఫైట్. ప్రాబ్లమ్ ఈజ్ ప్రూవింగ్ ద పాయింట్. ఐ హ్యావ్ టు ప్రూవ్ ఐ ఆమ్ కరెక్ట్. పాస్టర్ గారు, మీ గురించి ఎవరో చెడుగా మాట్లాడారు పాస్టర్, మీరు నిలబడి మాట్లాడాలా పాస్టర్, లేకపోతే వాళ్ళు ఏం చెప్పిందో అది కరెక్ట్ అయిపోతుంది. అయితే ఏంటి, కాకపోతే ఏంటి? క్రౌన్ ఇస్తారా మనకి? వాళ్ళు కరెక్ట్, మనం రాంగ్ అంటే మన తలపైకి క్రౌన్ పడిపోతుందా? చెప్పండి, పడిపోతుందా? నువ్వు దేవుని కుమారుడు కాకుండా అయిపోతావా? మాట్లాడండి. అభిషేకం వెళ్ళిపోతుందా? ఇట్స్ ఓకే. వినిపించట్లేదండి, మీరు కామ్గా అయిపోయారు. మీరు సామెతలు అందరికీ 23వ కీర్తన ఐడియా ఉంది కదా. ఇప్పుడు 20వ కీర్తన కాదు, 20వ సామెత 3వ వచనం, Proverbs 23. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. ఓకే, ఇట్ ఈస్ ఆనరబుల్, ఇట్ ఈస్ టు వన్స్ ఆనర్ టు అవాయిడ్ స్ట్రైవ్, బట్ ఎవ్రీ ఫూల్ ఈస్ క్విక్ టు. మూర్ఖుడు క్విక్గా ఉంటాడు ఫైట్ చేయడానికి. ఏంది మూర్ఖుడు పని ఏంటి అమ్మా? మూర్ఖుల పని ఏంటి? గట్టిగా క్వారెల్. తెలుగులో కలహం అంటారు కదా. కలహము మూర్ఖుల పని. మనమేమో ప్రూవింగ్ మై పాయింట్ అంటున్నారు. యు ఆర్ యాక్చువల్లీ అ ఫూల్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మా అత్తకు ప్రూవ్ చేస్తా నేను. ఏం ప్రూవ్ చేస్తావు? ఎంతమందికి ప్రూవ్ చేస్తావు? మా పాస్టర్కి ఏం ప్రూవ్ చేస్తావు? ఏమొస్తుంది? బీపీ రేజ్ అవుతుంది. పాస్టర్ బీపీ రేజ్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పాలా వాళ్ళకి? నేను ఏందో చెప్పాలా? నేను పోలీస్ స్టేషన్కి ఎందుకు చెప్తావు? ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండి? ప్రూఫ్ చేసి ఏం చేస్తావు? నీ ఇంట్లో ఫోటో పెట్టుకోవాలా? నీ భర్త ఫోటో పెట్టి దండం కూడా పెట్టడానికి రెడీగా ఉంటాడు. అమ్మా, అర్థమవుతుందా? ఎవరైనా ఆమె చెప్పాను దేవుడు మాట్లాడుతుంటే ఫైట్ కావాలి ఇంకా మనకి. అత్త ఏమని చెప్తే పాపం బాబా అంటారు. అంతే బాబా అనండి. బాబా అని చెప్పండి. బాబా అంటే ఏంటి చెప్పండి? బాబా అంటే భర్త బాధితుడు అంట. ఒక పాస్టర్ గారు చెప్పారు మొన్న. గొడవ, ఊకే గొడవ. భర్తలు కూడా వాడతారు. When I fight, I may feel honored, but when I don't fight, God will honor me. But you have a choice to fight or to maintain peace. ఏది ఇంపార్టెంట్? నీ పాయింట్ ప్రూవ్ చేయడము ఇంపార్టెంటా, పీస్ ఇంపార్టెంటా? అది గుర్తుపెట్టుకోండి. మనకు అట్లా కాదు. మనకేం ప్రూవ్ చేయాలా? పాయింట్ ప్రూవ్ చేయాలా. When you prove the point, you're losing the other person.
నేను ప్రూవ్ చేసిన నా భార్య డర్టీ అని, బ్యాడ్ అని, మీరు ప్రూవ్ చేశారు మై హస్బెండ్ ఈజ్ బ్యాడ్, ఏమవుతుందో తెలుసా? ద అదర్ పర్సన్ విల్ బికమ్ సైలెంట్ అండ్ డే బై డే హీ ఆర్ షీ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. Stop quarreling. Somebody shout amen. The self in you, the self in us wants to prove the point. It doesn't matter if peace is gone. Peace పోతే పోని, నేను కరెక్ట్ అని ప్రూవ్ చేయాల. అదే ఫూలిష్నెస్. అక్కడే పీస్ వెళ్ళిపోతుంది, అక్కడే డివిజన్ స్టార్ట్ అవుతుంది. Somebody shout amen. Turn to your neighbor and say avoid quarreling అని చెప్పండి. పక్కన తిరిగి చెప్పట్లేదు, ఆశాస్ చూస్తున్నాం మిమ్మల్ని నేను. పక్కన తిరిగి చెప్పండి అవాయిడ్ క్వారలింగ్ అని చెప్పండి. అవాయిడ్ క్వారలింగ్. అరే తురే గరే గిరే గురే గిరే గరే ఖతం. Proverbs chapter 17 verse 14 నేర్చుకుంటున్నారేమన్నా? 17:14. ఎందుకు గొడవలు పడొద్దు చూద్దాం. 17:14 అయినా అవి. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునుపే దాన్ని విడిచిపెట్టుము. స్టార్టింగ్ అ క్వారలింగ్ ఈజ్ లైక్ బ్రీచింగ్ అ డ్యామ్. ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది అనుకోండి, ఫుల్ నీరు నిండడానికి రెడీ ఉంది. డ్యామ్కి కొంచెం క్రాక్ వస్తే ఏమవుతుంది? డ్యాము విరిగిపోతుంది, నీళ్లు రావడము స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం రాబడిందంటే ఫైట్ కూడా అలాంటిదే అంట. మన ఇంట్లో ఉన్న గోడ, మన పర్సనల్గా ఉన్న ప్రొటెక్షన్ గోడ విరిగిపోతుంది. దెన్ యూ విల్ అలవ్ ఈవిల్ స్పిరిట్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. హలో, వింటున్నారా? యువర్ అలవింగ్ మోర్, ఇంకా చెడు విషయాలు మీరు జరుగుటకు మీరు ఆహ్వానిస్తున్నారు. అందుకే కేర్ఫుల్ ఉండాలా. సో మీకు తెలుసు గొడవ స్టార్ట్ అవుతుంది అనగానే ఏం చేయాలా? మ్యాటర్ డ్రాప్. నువ్వే గెలిచావు, ద విన్నర్ ఈజ్, నువ్వే కరెక్ట్. కథ మీ మమ్మీ ఎందుకు అట్లా చెప్పుతుంది? అవును సారీ మా మమ్మీ తప్పే, నెక్స్ట్ టైం ఆమె చెప్పదు. అయిపోయింది. అట్లెట్లా చెప్పలేదు, అట్లెట్లా అంటే ఇంకేం చేస్తాం చెప్పండి? లర్న్ టు అవాయిడ్. మ్యాటర్ ఏముంది? సో డ్రాప్ ద మ్యాటర్ బిఫోర్ అ డిస్ప్యూట్ బ్రేక్స్ అవుట్. బైబిల్లోనే ఉన్నాయి మరి. If you don't want, if I do that, నా పాయింట్ ప్రూవ్ చేస్తా ఉంటే ఏమవుతుందంటే, చూడు ఒక మాట చెప్తా. ఇఫ్ ఐ డూ వాట్ గాడ్ టెల్స్ మీ టు డూ, గాడ్ విల్ డూ వాట్ హీ ప్రామిస్డ్ ఇన్ మై లైఫ్. సో ఐ షుడ్ నాట్ స్టే అవే ఫ్రమ్ క్వారల్. పీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆమె చెప్పండి. ఎందుకు గొడవలు పడొద్దు? ఏమవుతుంది? జేమ్స్ చాప్టర్ 3, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును, మత్సరములు గొడవలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును. ప్రతి నీచ కార్యం ఉంటుందంట గొడవలయ్యే దగ్గర. గొడవలయ్యే దగ్గర ప్రతి నీచ కార్యం అవుతుంది ఉంటుంది. ఇంగ్లీష్ ఫర్ వేర్ envying and strife అంటే ఏంటి? గొడవలు. దేర్ ఇస్ కన్ఫ్యూషన్ అండ్ ఎవ్రీ ఈవిల్ వర్క్ అని చెప్పండి 3 సార్లు. 1 2 3. మరోసారి ఎవ్రీ ఈవిల్ వర్క్ ఉంటుందంట. అడల్టరీ ఉంటుంది, మర్డర్ ఉంటుంది, దొంగతనం ఉంటుంది, ప్రార్థన ఉండదు. ఎక్కడైతే గొడవలు ఉంటాయో ఎవ్రీ ఈవిల్ థింగ్. అందుకే ఏం చెప్పాను నేను? గొడవలు అవుతున్నప్పుడు మ్యాటర్ డ్రాప్ చేయకపోతే మన గోడను మనం విరగొట్టేసి అపవాదిని మన జీవితంలో ఆహ్వానించినట్లు ఉంటుంది. I'm telling you honest. NIVలో చూద్దామని ఇప్పుడు ఏం రాబడి ఎందుకు గొడవ పడుతుందో చూద్దాం. NIV చూద్దాం ఎందుకు గొడవ పడుతుంది. NIVలో సేమ్ వర్స్ క్విక్లీ. ఫర్ వేర్ దేర్ ఇస్ ఎన్వీ అండ్ సెల్ఫిష్ అంబిషన్ చెప్పండి. సో ఎందుకు కొట్లాడతారు? సెల్ఫిష్ అంబిషన్ ఉంటుంది వాళ్ళకి. గొడవలు ఎందుకు అవుతుంది? సెల్ఫ్ సెంటర్డ్. యూ వాంట్ టు ప్రూవ్ యువర్ పాయింట్. నా పాయింట్ ప్రూవ్ చేయాలి. ఇవంతా గొడవలు దేనికి? సెల్ఫ్ సెంటర్డ్నెస్ విల్ బ్రింగ్ క్వారల్. బీపీలు, హైపర్ టెన్షన్ ఎందుకే గొంతులు కూడా పోతాయి అరిచి. Somebody shout hallelujah.
ఒక అబ్బాయి వచ్చి పాస్టర్ గారు నేను ఎంత యేసు రక్తం చెప్పినా సాతాను మా ఇంట్లోనే ఉంది ప్రభా. పాస్టర్ గారు ఆ సన్నిధి నాకు అనిపిస్తుంది పాస్టర్, అనారోగ్యం ఉంది పాస్టర్, నేను ఉపవాసాలు చేస్తున్నాను. ఒక మాట చెప్తున్నాను చూడండి, జాగ్రత్త వినండి. స్టాప్ ఫాస్టింగ్, స్టాప్ ప్రేయింగ్, ఫస్ట్ స్టాప్ ఫైటింగ్. ఫస్ట్ స్టాప్, అప్పుడు అన్నీ చక్కగా అయిపోతాయి. ఇంట్లో ఈవిల్ ప్రాక్టీసెస్ ఉండవు. మా చేతులు ఎది గట్టిగా ఆమేనని చెప్పగలరా? సో డోంట్ ఫైట్. అబ్రాహాం ఏమంటాడండి, నేను గొడవ పడద్దు, మనము బ్రదర్స్, విల్ నాట్ ఫైట్. ఒక ప్రశ్న, డూ యూ వాంట్ టు స్టాప్ ఈవిల్ ఆర్ డూ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ పాయింట్? వినిపిస్తలే? సింపుల్ ప్రశ్న అడిగాను. మీ జీవితంలో మీ కుటుంబంలో ఈవిల్ వస్తే ఓకేనా, మీ రావద్దా? పాయింట్ ప్రూవ్ చేయాలా మీరు? రాకు ఈవిలే రావద్దు, నువ్వే కరెక్ట్ అమ్మా, నువ్వే కరెక్ట్ బ్రదర్. నా గొడవలు వై? గొడవలు ఉన్న దగ్గర డిస్ఆర్డర్ ఉంటుంది. ఎవ్రీ ఈవిల్ ప్రాక్టీస్ ఇస్ దేర్. కొందరు గొడవ పడాలంటే రెడీ ఉంటారు, అలాంటివి చేయొద్దు. దేవుని బిడ్డలు అలా చేయకండి. ప్రావర్బ్స్ 13:10, సామెతలు 13:10 నోట్స్ రాసుకోండి దయచేసి. సంఘానికి వచ్చిన పడుకోవద్దు, వాక్యం మారుస్తుంది మనను. పడుకోవద్దు, వాక్యం వినాలా, శ్రద్ధగా వినాలా. NIV. స్ట్రైఫ్ అంటే క్వారలింగ్. వేర్ దేర్ ఇస్ స్ట్రైఫ్ దేర్ ఇస్ ప్రైడ్. సో మీరు గొడవలు పడుతున్నారు అంటే ఏంటి? ఇది ఏముంది లోపట? గర్వం ఉంది. ఓన్లీ ఫైటింగ్. చదవండి తెలుగులో. గర్వము వలన ఏమన్నది? గర్వము వలన జగడమే పుట్టును. జగడమే పుట్టును అంటే మనం ఏమనుకుంటాము, గొడవలు పడితే మనం ప్రూవ్ చేసుకున్నాం. నో, ఇట్ షోస్ యు హ్యావ్ ప్రైడ్. వీళ్ళ గర్వం ఉందని చూపిస్తుంది. నువ్వెంత, నేనెంత, ఆకు తెలుసు, ఆయన తెలుసు. ఇట్స్ ఓన్లీ ప్రూవింగ్ యు హ్యావ్ ప్రైడ్. అందుకే అబ్రాహాం ఏమన్నాడు, మనము గొడవ. హీ వాజ్ షోయింగ్ హ్యూమిలిటీ. మీరు గొడవ పడకపోతే మీ వీక్నెస్ కాదు, దాన్ని ఏమంటారు? హ్యూమిలిటీ. గర్వం ఉన్న వాళ్ళు కొట్లాడతారు, చలో ఎంతకైనా తగ్గిస్తా, ఎంత బజారైనా అవుతా, కానీ నేను, దట్ ఈస్ రాంగ్. టర్న్ టు యువర్ నేబర్ అండ్ సే, ప్రైడ్ బ్రింగ్స్ క్వారల్ అని చెప్పండి. మంచిగా గట్టిగా. దాని అర్థం ఏంటి? మీరు గొడవలు పడుతున్నారు, కొట్లాడుతున్నారు అంటే ఏమున్నట్టు? ప్రైడ్. బైబిల్ చెప్తుంది ప్రైడ్. Abraham said, let's not fight. It's a symbol of humility. Number 2. Number 1 lo last point. The moment you tell no quarrel, you are telling the devil no entry. అపవాదికి ఎప్పుడైతే చెప్తారో నో క్వారల్ అంటే ఏంటి? మేము జగడం పడమంటే అపవాదికి నువ్వు మా జీవితంలో ఎంట్రీ లేదు. రెండో పాయింట్ ఎందుకు చెప్పాడు అబ్రహాము? నీకు రైట్గా, నీకు ఎడం పక్కన కావాలంటే నువ్వు తీసుకో. తర్వాత నేను నెక్స్ట్ ఎందుకు అన్నాడు అబ్రహాం? ఫస్ట్ ఏమన్నాడు అబ్రహాము? గొడవలకి దూరము ఉందాం, గొడవలకి దూరము ఉందాం, గొడవలకు. రెండోది ఎందుకు అబ్రహాం ఎలా చెప్పాడు? రైట్ దిస్ డౌన్. వాట్ గాడ్ గేవ్ మీ నో వన్ క్యాన్ టేక్ ఇట్. దేవుడు అబ్రహాంకి ఏమిచ్చాడో అబ్రహాం నుంచి ఎవ్వరు తీసుకోలేరని అబ్రహాంకి తెలుసు. దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో అది మీ నుంచి ఎవరు తీసుకోలేరు. ఆమెన్ చెప్పగలరా? అబ్రహాం తెలుసుకున్నాడు, నువ్వు రైట్ తీసుకుంటావా తీసుకో, లెఫ్ట్ తీసుకుంటా. అబ్రహాం ఏం తీసుకున్నాడు తెలుసా? కొండలు లోయలు తీసుకున్నాడు. లోతు ప్లేన్ గ్రౌండ్ తీసుకున్నాడు, అక్కడ ఆయన ఆస్వాదింపబడలేదు. కానీ ఆ కొండలను దేవుడు ఒక దేశంగా మార్చాడు, ఇజ్రాయెల్ దేశంగా మార్చాడు దేవుడు. ఆమెన్ చెప్తామా? నో వన్ క్యాన్ టేక్ వాట్ గాడ్ గివ్స్ యూ. ఇఫ్ యూ బిలీవ్ దాట్, అది నమ్మితే, ఈ పాయింట్ నమ్మితే మీలో ఇన్సెక్యూరిటీ ఉండదు. గొడవలు ఇన్సెక్యూరిటీ గురించి అవుతాయి. ఎవరైనా ఆస్వాదింపబడితే ఓ గాడ్ బ్లెస్ యూ అనాలి. ఎందుకు? దేవుడు వాళ్ళకి ఇచ్చింది దేవుడు తీసుకోలేదు, దేవుడు నాకు ఇచ్చింది దేవుడు నా నుంచి తీసుకోడు. సో బై పాస్ వేరే వాళ్ళకి ఛాన్స్ చేయకండి ప్రీచింగ్కి, వాళ్ళు రేపు చర్చ్ తీసుకుంటారు. ట్రై చేయండి,
ట్రై చేయండి. ఎంతోమంది ప్రీచ్ చేశారు, ఎంతోమంది మానేశారు చర్చ్ అంతగా ఉంది, పెరుగుతూ ఉంది. బంద్ చేద్దామన్నా ఆగుతలే, చర్చ్ నడుస్తూనే ఉంది. హలో చెప్తారు, వాళ్ళకి ఇవ్వకండి, ఎల్డర్స్కి ఇవ్వద్దు వాక్యం, వాళ్ళకి ప్రీచింగ్ ఎట్లా చేయాలో నేర్పించొద్దు. వాళ్ళు నేర్చుకొని చర్చ్ స్టార్ట్ చేసుకొని ఇన్సెక్యూరిటీ లేనప్పుడు వేరే వాళ్ళు పాట పాడితే మనం మంచిగా క్లాప్ కొడతాం. బ్రదర్ యువర్ సింగింగ్ వెల్, బ్రదర్ యువర్ సిస్టర్ యువర్ సింగింగ్ వెల్, యూ కెన్ క్లాప్ అండ్ ఎంకరేజ్. ఇన్సెక్యూరిటీ ఉంటే అరే నా ప్లేస్ వెళ్ళిపోతుందేమో, నాకన్నా మంచి కీబోర్డ్ కొట్టేస్తారేమో ఎవరో, నాకన్నా మంచి బేస్ కొట్టేస్తారేమో, అది ఇన్సెక్యూరిటీ ఉండదు. ఆమె చెప్దామా? ఇన్సెక్యూరిటీ అంటే ఏం స్టార్ట్ అవుతుంది? గొడవలు స్టార్ట్ అవుతుంది. మా ఆయనని చూస్తున్నావు, మీ ఆయనని ఎవరు తీసుకోమన్నారు తీసుకోరు. మీ ఆయనని మీరు డౌట్ పడుతున్నారంటే మీ ఆయన ఇంకా అందగాడని మీరు నమ్ముతున్నారు. పురుషులే ఆమెను అంటున్నారు. ఆయన ముఖం చూడండి పాస్టర్, వాళ్ళు ఎంత డౌట్ పడతావు అబ్బా, తీసుకుపోనాలా. Insecurity. Somebody shout insecurity. If you understand this, then there will be no insecurity in your life. దేవుడు ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కిరాణా స్టోర్ ఉందమ్మా, ఒక వ్యక్తి వచ్చి కోకోకోలా బాటిల్ అన్నీ పగలగొట్టేశాడు అనుకోండి. పగలగొట్టేసి కోకోకోలా బాటిల్ అన్నీ పగలగొట్టేస్తే ఆయన ఏంగో కోకోకోలానే లేదు మీ షాప్లో ఆ కోకోకోలా లేని సంతోషపడితే ఏమవుతుంది? నెక్స్ట్ డే పొద్దున లోడ్ వస్తుంది, మళ్ళీ కోకోకోలాలు ఉంటాయి మీ షాప్లో. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య ఎవరు తీసుకోలేరు. దేవుడు పాస్టర్ సందీప్కి ఇచ్చిన కృప అధికారము ఎవ్వరు తీసుకోలేరు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఏ ద్వీపంలో అన్నా ఓషన్లో అన్నా చేస్తా సేవ, అక్కడ డాల్ఫిన్స్ మనుషులను ఆ డాల్ఫిన్ తీసుకొస్తుంది, మధ్యలో సేవ చేస్తా, పాటలు పాడతా, అక్కడ కూడా నడిపించగలుగుతా. దేవుడు ఇచ్చింది ఎవరు తీసుకోలేరు. ఆమేన్. కానీ ఇన్సెక్యూరిటీ ఉండొద్దు. నాకన్నా ఎక్కువ పాడేస్తుంది ఆమె, ఈయన పాడేస్తుండు, అట్లా ఉండొద్దు. మీరున్నట్టు ఎవరు లేరు ఈ లోకంలో. మీరు పాడినట్టు, మీరు నవ్వినట్టు, మీరు వాక్యం చెప్పినట్టు, మీరు సేవ చేసినట్టు మీ తలాంతులు దేవుడు వేరే వాళ్ళకి ఇవ్వలేదు. మీ తలాంతులు స్పెషల్. నో దట్. నో యేసయ్యకి ఇన్సెక్యూరిటీ ఉండేనా? యేసయ్యకి తెలుసు జూడస్ ఇస్కారియోతు మోసం చేస్తాడని. అందరికి ఇచ్చిన శక్తి ఈయన కూడా ఇచ్చాడా? ఎస్ ఆర్ నో? ఇచ్చాడు. దయ్యాలు ఎలగొట్టే శక్తిని ఇచ్చాడా? జూదస్ ఇస్కారియోతుకి ఇచ్చాడు. ఈయన వదిలిపోతే వెళ్ళిపోతాడు కదా, పేతురుకి ఎక్కువ ఇస్తా, జేమ్స్కి ఎక్కువ ఇస్తా, నేను ఈయనకి ఎక్కువ ఇస్తా, కానీ జూడస్కి ఇవ్వని అన్నాడా? లేదు. జీసస్ హ్యాస్ నో ఇన్సెక్యూరిటీ. అందరికి ఇచ్చినట్టు ఈయన కూడా శక్తి ఇచ్చాడు. మోసం చేస్తాయంటే నో ప్రాబ్లం. ఇన్సెక్యూరిటీ ఉంటే కష్టము. నాకన్నా మంచిగా రెడీ అవుతుందేమో, ఇన్సెక్యూరిటీ, నాకన్నా మంచి బట్టలు వేసుకున్నా ఉండొద్దు. ఆమెన్ చెప్దామా? Jesus had no insecurity. The moment you are ready to come out of insecurity, you will see the blessing of God over your life. వేరేళ్ళ ఇంటికి వెళ్ళి, గృహప్రవేశానికి వెళ్ళి, ఎట్లొచ్చిందో ఇల్లు, ఎంత లంచం తీసుకున్నాడో, అబ్బో అని అనొద్దు. వాళ్ళు ఆస్వాదింపబడితే ప్రైజ్ ది లార్డ్ అని చూడాలి. మార్బుల్ మంచిగా ఉంది, ఎందుకంటే నెక్స్ట్ నేను ఇల్లు కట్టేటప్పుడు ఇవన్నీ నేను వాడతా. అంతే. ఏడవద్దు. ఇన్సెక్యూర్ ఉన్న వాళ్ళే ఏడుస్తారు. నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు, మా కొలీగ్ ముందు వెళ్ళిపోతున్నారు. పోనీ నీ పేస్లో దేవుడు నేను తీసుకెళ్ళను గాక. మా ఫ్రెండ్స్ అందరూ అమెరికా వెళ్ళిపోయారు, మా ఫ్రెండ్స్ అందరూ యూకే వెళ్ళిపోయారు, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. డోంట్ వరీ. వాళ్ళు అక్కడ ఆస్వాదింపబడితే ఇండియాలో ఉండి నువ్వు గొప్పగా ఆస్వాదింపబడతావు. డోంట్ హ్యావ్ ఇన్సెక్యూరిటీ ఇన్ యువర్ లైఫ్. ఇన్సెక్యూరిటీ ఉందంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావు. ఎట్లుంటుందంటే, చెవు కన్నుతో కంపేర్ చేసుకుంటే ఎట్లుంటుంది? ఎవరైనా వచ్చి నీ చెవు బాగుందని అంటారా, కన్ను బాగుందంటారా? హేమంత్, ఎవరైనా వచ్చి చెవులు బాగున్నాయంటే ఎట్లుంటుంది? వింతగా ఉంటుంది. ఇదేంటి పిచ్చి పట్టింది అంటారు. కళ్ళు బాగున్నాయంటే, ఇప్పుడు చెవుకి కాంప్లిమెంట్ ఇయ్యలే కాబట్టి చెవు ఇంకా నేను వినను, పని చేయను అంటారా? అంతే. ఎవరి పని వాళ్ళది. క్రీస్తు సంఘములో ఎవరు పని వాళ్ళది. ఎవ్రీ పార్ట్ ఇన్ యువర్ బాడీ ఈజ్ బీన్ డిజైన్డ్ టు బి యూజ్డ్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే. ఆమెన్.
హల్లెలూయా. అంతే, ఇన్సెక్యూరిటీ ఉండదు. మా పిల్లలకి ముందుకు నెట్టట్లేదు, ఆ టైం వస్తుంది మీ పిల్లల్ని దేవుడు ముందుకు నెట్టుతాడు. తొందర చేయకండి, అబ్నార్మల్ అవుతారు పిల్లలు. అయ్యో మా తమ్ముడికి నాకన్నా ముందు పెళ్ళి అయిపోయింది, వాళ్ళ పిల్లలు కనేస్తున్నారు, ఆమె 6th monthలో ఉంది, మేము ఇప్పుడే ప్రెగ్నెంట్, ఆమె డెలివరీ 3 monthsలో చేస్తుంది. మీరు డెలివరీ చేయగలుగుతారా 3 monthsలో? లేదు, అబ్నార్మల్ అవుతుంది. డోంట్ వాక్ ఇన్ ఇన్సెక్యూరిటీ. 1 Samuel chapter 9. ఫస్ట్ గొడవలు పడకండి. మీరు గొడవలు పడి మీ పాయింట్ మీరు గెలిచి ఉండొచ్చు, కానీ ఇంట్లో డిస్యూనిటీ స్టార్ట్ అవుతుంది, డివిజన్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఎవరైనా వైట్ జెండా తీసుకొని ఐ గివ్ అప్ అని చెప్పాలా? సరే, నువ్వు చెప్పిందే కరెక్ట్, అంతే. ఇంకేం చేయగలుగుతారు చెప్పండి? గొడవలు ఉన్న దగ్గర ప్రతి కీడు, డర్టీ థింగ్ విల్ బి దేర్. 1 Samuel chapter 9 verse 23 and 24. దేవుడు సౌలు, ద ప్రాఫిట్ శామ్యుయల్, సాల్ పిలుస్తాడు, కమ్ అండ్ జాయిన్ విత్ మీ ఫర్ లంచ్ అంటాడు. రేపురా నాకు లంచ్కి జాయిన్గా అంటాడు. అప్పుడు ఏమని రాయబడి చూద్దాం. పచనకర్తతో నేను నీ దగ్గర ఉంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము మనము కలుసుకొని కాలమునకు దాచియుంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచి తినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు. verse 23 ఇంగ్లీష్లో చూద్దామండి క్విక్. Samuel said to the cook ఏమన్నాడంటే, bring the piece of meat I gave you. అంటే వంట చేసిన తర్వాత ఇగో ఈ పీస్ ఉంది కదా, ఇది పక్కన తీసిపెట్టు, వండింది పక్కన తీసిపెట్టు. మీరు పక్కన తీసి పెడతారు ఎప్పుడైనా వండినప్పుడు, పిల్లలకి కానీ ఎవరికైనా పక్కన తీసి పెట్టమంటాడు. అప్పుడు ఏమవుతుంది, సాల్ వస్తాడు, రాజు, ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ వచ్చినప్పుడు. verse 24లో సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. 24. So the cook took up the thigh with what was on it and set it in front of Saul. సాల్ ముందు తెచ్చి ఆ థై పీస్ పెట్టినప్పుడు సౌల్ ఏమంటారంటే, హియర్ ఈజ్ వాట్ హ్యాస్ బీన్ కెప్ట్ ఫర్ యూ. నీ కొరకు తీసి పెట్టింది నీకు తెచ్చిచ్చారు. అంటే సౌలు భాగమే దేవుడు పక్కన తీసి పెట్టాడంటే మన భాగం కూడా దేవుడు పక్కన తీసి పెట్టాడు. నీ భాగము దేవుడు నీకు ఇస్తాడు. ఇన్సెక్యూరిటీ పెట్టుకోకు. నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారేమో, వాళ్ళు మొన్ననే చర్చ్ స్టార్ట్ చేశారు, వాళ్ళ పెద్ద సంఘము మంది అక్కడ. డోంట్ వరీ, యువర్ టైం విల్ కమ్. నీ సంఘానికి, నీ పరిచర్యకి ఒక స్పెషాలిటీ ఉంది. దేవుడు దీవించి ఆస్వాదిస్తారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. మా ఫ్రెండ్స్ అందరూ అమెరికా వెళ్ళిపోయారు, నాతో పని చేసేవాడు ఇప్పుడు మేనేజర్ అయిపోయారు. నేను డోంట్ వరీ, యువర్ టైం విల్ కమ్. హల్లెలూయా. What belongs to you will come to you. Quarrel always divides. గొడవలు ఎప్పుడు కూడా ఏం తీసుకొస్తుంది? డివిజన్. Let me ask husband and wife one question. Husband and wife, you fight. If you prove your wife is right, you are wrong. Okay? Or the wife will prove husband is wrong, wife is correct. Do you think you will talk after the fight? ఆ ఫైట్ అయిన తర్వాత ముందులాగా ప్రేమగా మాట్లాడుకోగలుగుతారా? మాట్లాడండి. నో, యు కాంట్ టాక్ లైక్ దట్ అగైన్. యు కాంట్ టాక్. నువ్వు ఎంత బుజ్జి అని మీ భార్య వచ్చి నా రాజ్కుమారుడా అంటే లోపల భర్తకి బుజ్జి కన్నా అంటే ఏం బుజ్జిరా నాయన అంటే మీ భార్య. ఏమంటారు చిన్ని అంటే నువ్వు కరెక్ట్ కదా, మేము రాంగ్ కదా. ఏమవుతుంది అక్కడ? విభజించబడుతుంది, డివిజన్. ఎవరు ఫైట్ చేస్తారు? ప్రైడ్ ఉన్నవాళ్ళు ఫైట్ చేస్తారు. 1 Kings chapter 3 verse 16. Now 2 prostitutes came to the king and stood before him. ఇద్దరు వ్యభిచారులు వచ్చి రాజు ముందు నిలబడుతున్నారు. వాళ్ళిద్దరికి ఒక గొడవ అయింది.
వీళ్ళిద్దరు ఒకటే ఇంట్లో ఉంటున్నారమ్మా. అమ్మ వినండి, ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటున్నారు, ఇద్దరికి గొడవలు అవుతున్నారు. గొడవ ఏంటి? 17వ వచనం చదవండి బ్రదర్. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, మనవి ఏం చేసింది ఆమె? నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము, ఒకటే ఇంట్లో ఉంటున్నాం మేము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని, నేనొక పిల్లోడిని కంటిని. నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను. ఈమె కూడా పిల్ల కనింది. ఇద్దరు కూడా పిల్లల్ని కన్నారు, బాయ్ కన్నారు అనుకోండి. మేమిద్దరము కూడానున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరు లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. ఏమైంది? ఈమె ఇట్లా బోర్ల పడుతూ పాప మీద పడిపోయింది. పాప చనిపోయింది. కాబట్టి మధ్యరాత్రి ఇది ఈమె లేచి నీ దాసినైనా నేను నిద్రించుచుండగా, ఈమె పడుకొని ఉండగా వచ్చి ఏం చేస్తుంది? చనిపోయిన పిల్లోడిని తెచ్చి ఈమె రొమ్ము దగ్గర పెట్టి, ఈమె జీవించు కుమారుడు ఆమె పెట్టేసుకుంటుంది. అద్లా బదిలీ అయిపోతుంది. సో క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరికి ఒకే ఇంట్లో ఉన్నారు, వ్యభిచారులు, ఇద్దరికి పిల్లలు పుట్టారు. ఒక ఆమె పిల్లోడు 3 రోజులు అయినప్పుడు చనిపోతాడు. ఆ పిల్లోడిని తెచ్చి ఈమె అద్లా బదిలీ అయిపోతుంది. అయితే ఏముంటుంది చూద్దాం. వర్స్ 21. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. వెన్ షీ వాంటెడ్ టు బ్రెస్ట్ మిల్క్, బాబు చనిపోయాడు. అయితే అండ్ వెన్ ఐ లుక్డ్ అట్ హిమ్ క్లోజ్లీ ఇన్ ద మార్నింగ్, మార్నింగ్ లైట్, ఐ సా దట్ దిస్ వాజ్ ఇన్ ద సన్ ఐ బోర్. అరే నా కొడుకే కాదు, నా కొడుకు కాదు. వర్స్ 22. అంతలో రెండవ స్త్రీ, అది కాదు బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ నన్ను. ఇద్దరు కూడా బోత్ ఆఫ్ దెమ్ వే ఫైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్. ఆర్గ్యుమెంట్ అయిపోయింది ఇద్దరికి. నా కొడుకు అంటే నా కొడుకు. ఆమె కొడుకు చనిపోయిండు, ఆమె నా కొడుకు తీసుకుంది, చచ్చిన కొడుకుని నాకు ఇచ్చింది, నా బ్రతికిన ఇద్దరు గొడవ. లేదు నాదంటే నాది. ఇద్దరు గొడవ పడుతున్నారు. క్వారల్, ఫైటింగ్. రాజు ఏం చేశాడో చూద్దాం. వర్స్ 23. రాజు బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని తెమ్మన్నాడు రాజు. కత్తి తెచ్చి ఏం చేయమన్నాడు అంటే, సగం కట్ చేసి సగం ఇచ్చేయమన్నాడు రాజు. రైట్? నీది కాదు నాది కాదు, ఇద్దరు సగం చేసి ఇచ్చేస్తా అంటున్నాడు రాజు. వర్స్ 25. రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇయ్యవలసినదిగా ఆజ్ఞాపించెను. వర్స్ 26. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని ఇచ్చాను. చూడండి, అమ్మకి ప్రేమ వచ్చి చూడండి ఏమన్నా, ద మూమెంట్ హూస్ సన్ వాజ్ అలైవ్ వాజ్ డీప్లీ మూవ్డ్ అవుట్ ఆఫ్ లవ్. అని ఏమన్నదంటే, వద్దు చంపకండి, ఆమెకే ఇచ్చేయండి అంటుంది. ఈమె కాంప్రమైజ్ అయిందా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. కానీ ఇంకొక ఆమె ఏమంటుంది? ఆ రెండవ స్త్రీ ఏమంటుంది? అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమనెను. ఎట్లా తెలుసా? కొందరు నాకు దొరకకపోని ఎవరు దొరకద్దు. హలో, వింటున్నారా? అదే అయింది ఇక్కడ. నాకు కొడుకు లేకపోని కానీ నీకు మాత్రము, దాన్ని ఏమంటారు? ఇన్సెక్యూరిటీ. ఇక్కడ బ్రతికి ఉన్న అమ్మ కరెక్టా కాదా? కానీ తను ఏమంటుంది? వద్దు, నా హక్కుని నేను తీసుకోను, సరే బాబుని ఇచ్చేయని అంటది. అందుకే గొడవలు పడద్దు. వర్స్ 27. అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయ్యుడి, దాని తల్లి అదేనని తీర్పు తీర్చిను. అయిపోయింది.
Solomon said, the baby who gave up, the mother who gave up the right, give her the son. ఆమె ప్రూవ్ చేసింది ఆ పాయింట్. ప్రూవ్ అమ్మా బ్రతికితే చాలు, దూరంకైనా నా కొడుకుని చూసుకుంటా. ఇఫ్ యు ఆర్ అ డివైడర్, దెన్ ప్రైడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. సంఘము డివైడ్ అయిపోవాలా, కుటుంబాలు డివైడ్ అయిపోవాలా, ఇంకెవరు ఇంట్లో అత్తమామలు డివైడ్ అయిపోవాలి. నేను ఒకటే చెప్తా, పెళ్ళి కాగానే జాగ్రత్తగా గమనించండి, పెళ్ళి కాగానే అబ్బాయి అమ్మాయి సపరేట్గా ఉంటేనే బెస్ట్. ఒక్కరు మాట్లాడతారు ఆమె ఈమె చెప్పాడు. ఎందుకంటే దగ్గర ఉంటే గొడవలు అవుతాయి, అత్త మామలకి అవుతాయి, అత్త కోడలకి అవుతుంది. నిజంగా ఆనెస్ట్గా దూరం ఉండండి. దూరం అంటే మరీ దూరం వద్దు, ఎంతెంత దూరం. కోడలు ఏమంటుంది చాలా దూరం, అత్త ఏమంటుంది కొంచెం దూరం. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, ఏమవుతుందంటే అత్తకు అన్నీ కావాలా, కోడలి ఏముండింది, ఎంత వండింది, పనామెతోనే ఎందుకు వండిపించుకుంటున్నారు, నీ భార్య అంత కూడా చెయ్యదా అని భర్త ఇదేం కోచింగ్ ఇస్తుంది మమ్మీ అనుకుంటాడు. ఇక విని విని ఒకరోజు అడుగుతాడు, నువ్వెందుకు వంట చేయలేవు అంటది. అనగానే భార్య ఏమంటుంది, మీ అమ్మ మాట నువ్వు వింటున్నావు అంటాడు. ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది. భర్త ఏం చెప్పాలా, మమ్మీ ఏం వండితే ఏంటమ్మా బ్రతికే ఉన్నా కదా అని కొట్టేయాలా. అవును మమ్మీ, నిజంగా ఒక్కగానొక్క కోడలు ఎట్లుండాలి అసలు నీతో అని ఇద్దరు గుమ్ముకే మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే, వినండి నిజం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నది లేదు, నోట్స్లో అయితే లేదు. మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు అమ్మ ఇంటికి వచ్చింది అనుకో, కొడుకు బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. ఎందుకు, అమ్మతో గుసగుసు చేస్తుండు భార్య గురించి ఉంటుంది. అదే భార్య లేనప్పుడు, అత్త మమ్మీ లేనప్పుడు భార్యతో హలో బుజ్జికన్నా అంటాడు. అమ్మ రాగానే స్ట్రిక్ట్ అయిపోతాడు భార్యతో. మమ్మ వచ్చింది నిలబడి అంటాడు. ఎందుకు, బికాజ్ యూఆర్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ యువర్ వైఫ్ విత్ యువర్ మదర్. మాట్లాడద్దు, మమ్మీ ఎట్లుంటే ఏంటి మమ్మీ, వదిలేసా మమ్మీ అన్న కథం. అప్పుడు భర్త ఫ్రీడంలో జీవిస్తాడు. మా సిస్టర్స్ ఆమెను అంటున్నారు, గొడవలు పడకండి. ఒక మాట చెప్తాను చూడండి, కోఆపరేట్ కంపెనీలో ఏం నేర్పిస్తారో తెలుసా, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ రైట్, యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు ఫైట్. సినిమాలలో అదే నేర్పిస్తారు, ఫైట్ 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 అంటారు, ఫైట్ చేయాలంటారు. నో, ఏ సెంచరీలో ఉన్న వర్డ్ కల్చర్ ఈజ్ వర్డ్ కల్చర్ ఓన్లీ. జీసస్ ఒక ప్రార్థన చేస్తాడు, ఫాదర్ లెట్ నాట్ మై విల్ బీ డన్, లెట్ యువర్, నా హక్కు కాదు, నీకేమి కావాలో అది, దట్ ఈస్ హౌ వీ షుడ్ బి. దే విల్ బి పీస్ ఇన్ లైఫ్. ఎందుకు తెలుసా, ఎక్కడైతే కొట్లాటలు అవుతాయో, జగడం అవుతుందో, ఎవ్రీ ఈవిల్ థింగ్ ఉంటుంది అక్కడ. Abraham said to Lot, you go left, I will go right. We will not fight. Abraham gave up his right. అబ్రహాం ఆయన హక్కుని ఇచ్చేసి, గొడవలు వద్దు, సంతోషంగా ఉందాం. ప్రతి కుటుంబంలో అవుతుందండి, ప్రతి ఇంట్లో అవుతుంది. నేను అంటున్నా కదా, కానీ ఎక్కువ కాకుండా ఆపే పని మీది. దయచేసి గొడవలు పడకండి. జస్ట్ అన్ ఎంకరేజ్మెంట్. కొందరు బజార్ లాగా అన్నిటి కొట్లాడతారు. నో, డోంట్ డూ దట్. యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్ చెప్పండి ఒకసారి. లెట్స్ గో టు జేమ్స్ 3:16 అండ్ విల్ క్లోజ్. యాకోబు పత్రిక 3:16 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అంట. నీచ కార్యం ఉంటుంది. మీ అత్తనే గ్రేట్ అబ్బా ఉండని, మీ కోడలే గ్రేట్ ఉండని, మీ అల్లుడే గ్రేట్ ఉండని, మీ పాస్టరే గ్రేట్, మీ పాత పాస్టరే గ్రేట్, ఆయనకే అభిషేకం ఉంది, ఓకే ఉండని. వాళ్ళు ఒప్పుకున్నంత మాత్రం అభిషేకం తగ్గిపోతుందా, పిలుపు తగ్గిపోతుందా, మీ చదువు తగ్గిపోతుందా? ఏమీ తగ్గిపోదు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్లేస్ టు ప్రూవ్ అ పాయింట్, నా పాయింట్, నువ్వు పాయింట్ ప్రూవ్ చేసుకొని మీ ఇంట్లో ఈవిల్ని రప్పిస్తే
పాయింట్ ప్రూవ్ చేసుకొని నీ భర్తనో భార్యను పొడగొట్టుకుంటే వాట్ ఈస్ ద జాయ్ ఇన్ ప్రూవింగ్ ద పాయింట్? ఇట్స్ ఆల్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. హూ విల్ ఫైట్? ప్రైడ్ పీపుల్ విల్. అబ్రహాం ఫైట్ చేశాడా? Abraham said humility. Somebody shout amen. Let's just close our eyes and bow down our heads. అందరం కళ్ళు మూసుకుని తలలోంచి ప్రార్థన చేసుకుందాం. Close your eyes, bow down your heads. ఒకసారి మనము చెక్ చేసుకుందాం. Am I a person who quarrel? Is there somewhere I am opening a door for the devil? ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఉందా? జాబ్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, నాలో ఇన్సెక్యూరిటీ ఉందా? చెక్. Am I comparing myself with others? నన్ను వేరే వాళ్ళతో పాటు కంపేర్ చేసుకుంటున్నానా? ఆలోచిద్దాం ఒకసారి. ఎక్కడైతే గొడవలు ఉంటాయో ప్రతి నీచ క్రియ ఉంటుంది. ఎవ్రీ ఈవిల్ థింగ్ విల్ బి దేర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు నేను గెలిచాను అనుకుండొచ్చు, కానీ ఒక వ్యక్తిని పొడగొట్టుకుంటే ఆ జయమే జయం కాదు. నేను గెలిచానని అనుకోవచ్చు, కానీ మీ ఇంట్లో మీరు ఈవిల్ని, అపవాది క్రియలను ఆహ్వానిస్తే దాన్ని మీరు గెలవలేదు. నేను గెలిచాను, నేనే కరెక్ట్. నువ్వు కరెక్ట్ అయితే ప్రైజ్ ది లార్డ్, ఇట్స్ ఓకే, గుడ్. ఏం చేద్దాం? నువ్వు కరెక్ట్ అయితే కట్అవుట్ పెడదామా? పోస్టర్ పెడదామా? ఏసే పటం తీసేసి మీ పటం వేసేయాలా మీ ఇంట్లో? ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. Let's submit our lives to Jesus. Submit our life to Jesus. పరలోకమందున్న మా ప్రభువా, నీకు వేలాది వందనాలు. ఈరోజు నేర్పించారు ప్రభువా. అబ్రహాము గొడవ పడలేదు. He said, we are brothers. We will not fight. We are brothers. అబ్రహాము జగడం నుంచి దూరం ఉండే. అబ్రహాము హక్కు ఉన్న అబ్రహాము హక్కు లోతుకిచ్చి, నువ్వు ఫస్ట్ ఎంచుకో, నీకేం కావాలో తీసుకో, తర్వాత నేను తీసుకుంటాను అన్నాడు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు దేవుడు ఆయనకి వాగ్దానం చేశాడంటే దేవుడు దీవిస్తాడు అని తెలుసు. డోంట్ హ్యావ్ ఇన్సెక్యూరిటీ ఇన్ యువర్ లైఫ్. లవ్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్.